అరుణాచలేశ్వర స్వామి ఆలయ పూర్తి కథ తెలుగు. అరుణాచలమంటే ఏమిటి? అరుణాచలం అంటే అరుణం అంటే ఎర్రని అగ్ని, అచలం అంటే కదలని పర్వతం, అంటే కదలని అగ్ని స్వరూపం. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో ఉంది. ఇది పంచభూత లింగాలలో అగ్నితత్వానికి ప్రతీక. బ్రహ్మ విష్ణు అహంకార నివారణ కథ. ఒకప్పుడు బ్రహ్మకు విష్ణువుకు నేనే సృష్టికర్త, నేనే పరిపాలకుడు అనే అహంకారం కలిగింది. అప్పుడు పరమశివుడు వారి గర్వాన్ని తొలగించడానికి అంతంలేని అగ్నిస్తంభంగా ఆకాశం నుంచి భూమి వరకు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు: ఈ అగ్నిస్తంభానికి ఎవరు మొదలు చివర కనుగొంటారో వారే శ్రేష్ఠులు. విష్ణువు వరాహావతారంతో భూమిలోకి దిగిపోయాడు. బ్రహ్మ హంసావతారంతో ఆకాశంలోకి ఎగిరాడు. ఎన్ని యుగాలు గడిచినా ఆ అగ్నిస్తంభానికి మొదలు ముగింపు దొరకలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. కాని బ్రహ్మ అబద్ధంగా నాకు చివర దొరికింది అని చెప్పాడు. అప్పుడు శివుడు కోపంతో ప్రత్యక్షమై బ్రహ్మను శపించాడు: నీకు భూమిపై ఆలయాలు ఉండవు. తరువాత శివుడు కరుణించి ఆ అగ్నిస్తంభాన్ని పర్వతంగా మార్చాడు. అదే అరుణాచల పర్వతం. ఓం. అరుణాచలం అంటే శివుడి స్థిర స్వరూపం. శివుడు 5 తత్వాలుగా అవతరించాడు: పృథ్వీ, కాంచీపురం, జలం, తిరువానైకావల్, వాయువు, శ్రీకాళహస్తి, ఆకాశం, చిదంబరం, అగ్ని, అరుణాచలం. ఇక్కడ శివుడు లింగంగా కాక పర్వత స్వరూపంలోనే పూజించబడతాడు. అందుకే అరుణాచల పర్వతమే మహాలింగం అని శైవులు నమ్ముతారు. పౌర్ణమి గిరివలయం మహాత్మ్యం. అరుణాచల పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల గిరివలయం చేయడాన్ని గిరిప్రదక్షిణ అంటారు. పురాణాల ప్రకారం ఒకసారి గిరివలయం అంటే 100 అశ్వమేధ యాగాల ఫలం. పౌర్ణమి రోజున చేస్తే జన్మజన్మల పాపక్షయం. అమ్మవారు స్వయంగా గిరివలయం చేసిన క్షేత్రమిదే. పార్వతీదేవి తపస్సు మరియు ఏకాంబరనాథుడు. పూర్వం పార్వతీదేవి తండ్రి మాటను లెక్కచేయకుండా శివుణ్ణి వివాహం చేసుకుంది. తండ్రి దక్షుడు చేసిన యాగంలో అవమానం ఎదుర్కొని తన దేహాన్ని విడిచింది. తరువాత ఆమె అరుణాచలంలో తపస్సు చేసి శివుణ్ణి తిరిగి పొందింది. అందుకే ఇక్కడ అమ్మవారు ఉన్నాములై అమ్మన్గా పూజించబడతారు. ఆలయ నిర్మాణ చరిత్ర. ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు శతాబ్దాలపాటు అభివృద్ధి చేశారు. 11 అంతస్తుల గోపురం. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఆలయాలలో ఒకటి. వేల శాసనాలు శివభక్తికి సాక్ష్యం. కార్తీక దీపం దైవ అద్భుతం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పర్వత శిఖరంపై వెలిగించే మహాదీపం శివుడి అగ్నిస్వరూపానికి ప్రతీక. ఆ దీపాన్ని దర్శిస్తే మోక్షమార్గం తెరుచుకుంటుందని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి మరియు అరుణాచలం. రమణ మహర్షి ఇలా అన్నారు: అరుణాచలం ఆలోచన లేకుండానే మోక్షమిస్తుంది. అతని జీవితమంతా ఈ పర్వతం నీడలోనే గడిచింది. ఈ స్థలం ఆత్మవిచారణకు అత్యుత్తమ క్షేత్రం. అరుణాచల రహస్య సత్యం. అరుణాచలం కోరికలు తీర్చదు, గుర్తించుకోండి, కోరికలనే కాల్చేస్తుంది. అందుకే ఇది భోగానికి కాదు, యోగానికి క్షేత్రం.